వారి యొక్క కుటుంబంలో పుట్టిన వారంతా మహానుభావులంతా జన్మించారు. ఆ ఇక్ష్వాకు వంశమే చాలా గొప్పదే. అటువంటి వంశంలో కేవలం భార్యనే తీసుకుపోయినారు సీతామాతను. భార్యనే తీసుకుపోతే కూడా కనీసం ఈయన వేగంగా కనీసం వెతుక్కునేటువంటి అవకాశం కూడా కల్పించుకోకుండా అలా పాపం మెదలకుండా ఊరుకున్నాడే. ఈయనే వీడారా, మన కుటుంబంలో పుట్టాడు ఎందుకురా, అసలు వీడికి శౌర్యం ప్రతాపం అంటూ ఉందా లేదా, అసలు ఎందుకని వీడికి శౌర్యం ఉందా లేదా, శౌర్యమే కనుక ఉంటే భార్యనే అపహరిస్తే ఉత్తరక్షణంలో ఎక్కడుందో మాంతంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా అని పాపం మహానుభావుడు రెండో రకంగా ఏడుస్తున్నారు. సరే, భార్య చెప్పిన పని చేసే ఆవిడ కనుక భార్యను గురించి ఏడుస్తున్నాడు, ప్రియురాలు పోయిందని ఏడుస్తున్నాడు, ఇలా రకరకములుగా దుఃఖిస్తున్నాడని మహానుభావుడు వాల్మీకి మనకు జ్ఞాపకం చేశాడు. ఆ ధర్మం ఏమిటి అంటే, సుగ్రీవుడు కూడా కిష్కింధకాండలో అనంతరమంత ప్రయాణమై వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తి కేవలం తన భార్యని వెతికిచ్చాడు గనక, తన భార్య కోసమనే పాపం వాళ్ళని సంహరించి తన భార్యని ఇచ్చాడు కనుక సుగ్రీవుడు చేస్తున్నాడని ఎవరైనా అనుకుంటారేమో అని, రామచంద్ర నీకు నీ భార్య జాడ తెలియదా మహాప్రభో? తెలుసు. ఎందువల్ల ఒక ధర్మం కోసమని మాత్రమే నాకు ఆ పని అప్పగించావు అన్నాడు వాడు. వాడు ఒక ధర్మం బయటపెట్టాడు. వాడు ధర్మం ఏమిటో తెలుసా? మానవుడు ఏదైనా ఒక పనిని తలబెట్టినప్పుడు ఆ పనిని చేసుకునేటువంటి ప్రయత్నంలో తానైనా చేసుకుంటాడు, లేదా తన వారితో చేయించుకుంటాడు. ఆ మూడోది ఏమిటి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం చేసి చేయించుకుంటాడు, లేక స్నేహితుడి చేత చేయించుకుంటాడు అని 4 రకములుగా చెప్పాడు. దాన్ని నాలో ధర్మశాస్త్రం 4 రకములుగా ఉంటుంది. అందువల్ల సామాన్యమైన మానవుడిగా ఉన్నాడు కనుక రామచంద్రమూర్తి, అయ్యా మీరైనా చేసుకోవాలే, మీరైనా చేసుకోవాలంటే మరి రావణాసుడు ఎక్కడ తీసుకుపోయినాడో, రావణాసుడే తీసుకుపోయినాడో, ఎవడు తీసుకుపోయినాడో కూడా తెలియదు రాముడికి. అందుకోసం మహాప్రభు ఆ అవకాశం లేదు. ఇక మీ వారి వల్ల రెండో అవకాశం, మానవ ధర్మం ఏమిటో తెలుసా? రెండో అవకాశం మీ వారి వల్ల. మీ వారు ఎవరున్నారు? కూడా ఉన్నవాడు లక్ష్మణస్వామి ఒకడే. మీకెంత తెలుసు, ఆయనకే అంతే తెలుసు. ఇక తెలిసినవాడు ఎవడున్నాడండి? ఎవడూ లేడు. ఆ కారణం చేసి అది పోయింది మహాప్రభు. కేవలం భగవదనుగ్రహం భగవంతునికి, అయ్యా వెంకటేశ్వర స్వామి వారు బలాన వారు ఏదో దేవునికి ఒప్పుకుని, అయ్యా ఈ పరంగా అయిందంటే పరమాత్మ నీకు టెంకాయలు కొట్టేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని మొక్కుకున్నారు అంటే మీరే భగవంతుడు కనుక ఆ అవకాశము లేదు మహాప్రభు. ఇక ఒక్కటే మిగిలింది, తన యొక్క స్నేహితుడి వల్ల ఆ పనిని పూర్తి చేసుకోవడం. అందుకోసమని నాకు అప్పగించారు సీతాన్వేషణ అనే పని, అంతేగాని మీకు తెలియక కాదు మహాప్రభు అని వాడు తిరిగేశాడు ధర్మశాస్త్రాన్ని. అంటే ప్రతి పాత్ర కూడా ధర్మమే చెప్పింది రామాయణంలో. ఏ పాత్ర అయినా సరే సమయం దొరికినప్పుడు ఎక్కడో ఒక చోట ధర్మాన్ని గురించి మాత్రమే ప్రస్తావన చేసే తప్ప ధర్మం లేకుండా కేవలం మానవులుగా సహజంగా ఇతరమైన ఆ పని ఈ పని అంటూ మాత్రం ఎవరూ కూడా చెప్పించలేదు. సరే, కథ ప్రారంభం చేద్దాం. ఆ కారణం చేత అయ్యా నిన్నటి సందేహం తీరిపోయి ఉంటుంది మహాప్రభు. ఎంచేత కేవలం వారందరూ కూడా అందుకే వచ్చినవారు. ఆ కారణం చేత మగవాళ్ళు మాత్రమే. అందుకనే వైదేహీ సహితం సురద్రుమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే దుచ్చితం అగ్రే వాతిగతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదభి పరివృతం రామం భజే శ్యామలం. ధ్యానం అంటారే శ్యామలాంబైనా పరమేశ్వరుడైనా ఏ దేవుడైనా ధ్యానం చేసినప్పుడు కానీ లేక ఒక్క శ్లోకం చదివినప్పుడు కానీ ఆ దానిలో ఉన్న అర్థం వీడి కంటికి కనిపించినట్టుగా ఉండాలి. అదే దర్శనం అంటే అర్థం. కళ్ళు మూసుకోంటే కళ్ళు మూసుకోవడం కాదు, ఈ 2 నేత్రములు అలా జాగ్రత్తగా అలా ముంచితే ఈ కన్ను తెరుపుడు పడుతుంది కనుక శ్యామలాదేవి ఎలా ఉన్నారో ఈ కంటితో చూడొచ్చు, ఎక్కడున్నా చూడొచ్చు. తలుపులో కళ్ళు మూసుకున్నా సరే వెళ్ళి అక్కడ చూడొచ్చు. అందుకనే భగవద్ దర్శనం చేయడానికి కూడా ఎప్పుడూ కూడా దేహాన్ని మాత్రం మూసికెళ్ళక్కర్లేదు మహాప్రభు. ఈ దేహాన్ని మూసికెడితే సరిపోతుందే, పరమాత్మే పిలిస్తే వస్తారండి. పరమాత్మ అందరికీ సిద్ధంగా ఉన్నాడు మహాప్రభు. ఎవరు రాని పిలిచేవాడు ఉన్నాడు రా అని పాపం మహానుభావుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడే. అటువంటి పరమాత్మ కొన్ని చూడడం కోసమని మాత్రమే వీడు దేహం చారేసుకెళ్ళి శుక్రవారం శనివారం అనుకుంటూ ఎందుకండి ధ్యానం లోపలి దుఃఖాలి, దేహం ఎందుకండి మహాప్రభు? అలాగా దేహం దేహంగానే ఉంటుంది, పరమాత్మ యొక్క ఉద్దేశ్యం మాత్రం అది. ఆ కారణం చేత ఆ పరమాత్మను ఒక్క పర్యాయం రామచంద్రమూర్తి ఇలా కూర్చున్నాడు అనే ధ్యానం చేస్తే ఆ శ్లోకంలో వెంటనే పరమాత్మ ఎలా ఉన్నారో మనకు కనిపించాలి మహాప్రభు. అలా కనిపించాలి మనకు. అలా కనిపించిన నాడు మాత్రమే మనకు సిద్ధిస్తుంది. అప్పుడు సిద్ధిస్తుంది కానీ కేవలం ఈ కళతో మాత్రం చూస్తూ ఉన్నాం. పక్కన టెంకాయ చెప్పలు, స్వామివారు గురువు ఆయన ఏం కుట్టాడు, ఏం లోపలేసుకున్నాడు, ఏది బయట వేశాడు అనుకుంటూ ఇవన్నీ చూస్తుంటే మహాప్రభు ఏ చెప్పేశాడు, ఏ చెప్ప లోపలేసుకున్నాడు, ఇవన్నీ మహాప్రభు బయలుదేరితే మరి చూస్తుండే రకరకములైన ఆలోచనలు.
ఉంటాయి కనుక ఈ ఆలోచనలో ఉన్నంత మాత్రం ఎప్పుడూ కూడా మనకు మాత్రం ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలగదు, సందేహం లేదు. ఇక కథ ప్రారంభం చేసేస్తున్నానుగా. అనంతరమందు సుప్రభాత నిజారామ పూర్వా సంధ్యా ప్రవర్తదే అన్నారు. అయ్యా రామచంద్ర మహాప్రభో తెల్లవారుతామైందండి, తెల్లవారుతోందండి అన్నారు. లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి అన్నారు. లేరా నాయన, సూర్యభగవాను యొక్క ఉదయం కాబోతోంది కనుకలే సమస్తమైన అర్ఘ్యప్రదానములు దైనందిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని అనంతరమందు బయలుదేరుదామన్నారు. పరమాత్మ అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. స్నాన సంధ్యావందన జనుష్ఠానములు, స్నానం సంధ్యా జపో హోమ స్వాధ్యాయ పితృతర్పణం ఆతిథ్యం వైష్ణుదేవంచ షట్కర్మాణి దినే. ప్రతిరోజు కూడా 8 పనులున్నాయి బ్రాహ్మడికి. స్నానం సంధ్య జప హోమ స్వాధ్యాయం పితృతర్పణం ఆతిథ్యం వైష్ణుదేవంచ. ఈ 8 చేస్తేనే వాడు బ్రాహ్మడవుతాడు, లేకపోతే ఏమవుతాడు మహాప్రభు? ఏమీ కాడు. ఆ కారణం చేత ప్రతి వారికి కూడా ఏ ఏ కార్యక్రమాలు నిర్ణయం చేసి ఉన్నాయో ఆ కార్యక్రమాలను మాత్రం తప్పకుండా నిర్వర్తించవలే. స్నానం సంధ్య అంటే స్నానం చేసినా సంధ్యావనం చేస్తాం, మళ్ళీ స్నానం చేస్తే కానీ రెండో సంధ్య చేయడానికి వీల్లేదు. ఒక స్నానానికి 2 సంధ్యలు పనికిరావు. ఒక స్నానం చేస్తే సంధ్యావనమే, మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేస్తేనే సంధ్యావనం. సాయంత్రం మాత్రం స్నానం కనుక ఒకవేళ చేయలేకపోతే, చేసే పరిస్థితి కాకపోతే సంధ్యావనం చేసుకోవచ్చు. ఎప్పుడో అలా చెవి మీద చెయ్యి వేసి అభిమంత్రించి అక్కడి నుంచి చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు గంగామాత పుట్టిన పుట్టిన చోటే ఇది కనుక ఆ గంగామాత జన్మ మహర్షి గారికి చెవిలోంచి వచ్చింది కనుక గంగా. ఆ కారణం చేత పోమ్మని ప్రణవం చేసేసి వాడు ఏ రైల్లోనో కూర్చున్నాడు. నిత్యము చేసేటువంటి అలవాటు ఉంది వాడికి సంధ్యావందనం. ఆ కారణం చేత ప్రస్తుతం చేయడానికి బయటకు వచ్చే అవకాశం లేదు కనుక ఒక పర్యాయం అలా ప్రాణాయామం చేసి సంధ్యావందనం చేసేస్తే సరిపోతుంది. సామా సంధ్యా అభిరక్షతు. సామా సంధ్య అంటే సాయంకాల సంధ్య అభిరక్షతు రక్షించుగాక. పొద్దున్నే సంధ్యావందనానికి అంత గొప్పతనం లేదండి, సాయంకాలం సంధ్యావందనకే గొప్పతనం ఉంది. సాయంకాలం సంధ్యావందనం చేస్తేనే పుణ్యం మహాప్రభో. ఇంచేత వాడి జీవితంలో ప్రారంభమే సాయంకాలం. సామా సంధ్యా అభిరక్షతు. సాయంకాల సంధ్యతోనే ప్రారంభం, పొద్దున్నే సంధ్యతో ప్రారంభం కాదు. పొద్దున్నే ఆ గాయత్రి అనంతరమంది ఇతరమైన మంత్రాలు ఇవన్నీ కూడా ఉపదేశం చేస్తారు మాత్రమే, ఉపదేశమే చేస్తారు, అంతేగాని సంధ్యావందనం చెప్పరు. సంధ్యావందనం సాయంకాలం వరకు వాడిని అలాగే వటువని అట్టే పెట్టి వాడికి నందిముఖంలో కాస్త భోజనం పెట్టి అలా అట్టే పెట్టి వాడిని సాయంకాల సమయానికే గురువుగారు లేకపోతే పురోహితులు ఎవరో ఒకరు చెబుతారు, మహాప్రభు తండ్రి గారు ఎవరో ఒక సంధ్యావందనం ప్రారంభం చేస్తారు. సా మా సంధ్యా విరక్షతు, సా సంధ్యా మా రక్షతు. రెండో అర్థం. సా సంధ్య అంటే ఆ సంధ్య, మా అంటే నన్ను రక్షతు రక్షించుగాక. సా మా సంధ్యా విరక్షతు. అందుకనే సాయంకాల సమయమందున బయలుదేరి వెళ్ళాడు స్వామి హనుమ. లంకాద్వీపమునకు బయలుదేరి వెళ్ళినప్పుడు సాయంకాలం వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడు? సాయంకాలం వెళ్ళాడు. అందుకని అనుకున్న పని అవ్వాలి, అయిపోతుంది కనుక సాయంకాలం సమయంలో మహానుభావుడు బయలుదేరి వెళ్ళాడు. సరే, మరొక ధర్మం వదిలేండి. ఇక సుందరకాండలోకి వెళ్ళదు. ఇక సుందరకాండలోకి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి రావడం కష్టం. అందులో ప్రత్యేకించి మరి ఆ కాండలో అంతో కృషి చేశాను కనుక కొన్ని వేల సుందరకాండలు చెప్పాను మహాప్రభు. ఆ కారణం చేత వేలు చెప్పాను, అంతేగాని కేవలం వందల మీద కాదండి, కొన్ని వేలు చెప్పేశాను. ఆ కారణం చేత కేవలం సుందరకాండ అంటే దాని యొక్క పరమార్థం వేరు, వదిలేద్దాం. సుప్రభాత నిజారామ. వెంటనే మహాప్రభు అయా దయచేయండి లేవండి అన్నారు. సాధసంధ్యావందన జనుష్ఠానములన్నీ కూడా క్షాత్రధర్మంగా వారికి ఏ ధర్మములు ఉన్నాయో ఏమేమి ఆచరించవలనో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. అయ్యా ఆయన పడవను సిద్ధం చేయవయా అన్నారు. రెండవ రేవు ఉందని చెప్పానుగా నిన్న. గంగా నదికి 2 పాయలున్నాయి, 2 పాయల మధ్యనే ఉంది గుహుని యొక్క శృంగబేర పట్టణం. ఒక పాయ దాటి శృంగబేర పట్టణానికి వచ్చారు. ఆ పట్టణంలో ఉండమంటే అయ్యా నేను ఉండనయ్యా, మా తల్లిగారు దండకారణ్యంలో ఉండమన్నారు తప్ప పక్క ఊళ్ళో మాత్రం ఉండమని చెప్పలేదు. నువ్వు స్నేహితుడివి కావచ్చు, పరమాత్మ కావచ్చు, ఏనా కావచ్చు, నీ విశేషాలు నాకు అక్కర్లా. ఆ ఎంత కారణం చేతనైనా మహానుభావుడు అయినా నువ్వు ఏమన్నా సరే ప్రస్తుతం మాత్రం నేను ఉండే అవకాశం లేదు, నేను వెళ్ళిపోవలసిందేనన్నారు ముందుకి. అందువల్ల సద్య యావత్తుగా రథమును యావత్తు చేయించి సిద్ధం చేయించవయా పడవలన్నీ కూడా. ఆ కారణం బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నారు. శ్రీ రామచంద్రమూర్తి తగినటువంటి పడవను ఏర్పాటు చేశారు మహానుభావులు. రామచంద్రమూర్తి గారు బయలుదేరి సీతాసమేతుడిగా అలా పడవ దగ్గరికి వెళ్ళారు పరమాత్మ. అనంతరమందు ఆ పడవలో కూర్చోవడానికి పాపం మహానుభావుడు రామచంద్రమూర్తి, నాయన లక్ష్మణ, పడవ ఇంతవరకు సీత ఎక్కలేదు గనక, ఇంతవరకు అలవాట్లేదు కనుక ఆ పడవ ఎక్కితే అలా ఊగిపోతుంది కనుక కొంచెం పడవ గట్టిగా పట్టుకోరా అన్నాడు ఆయన. ఆ పడవని మాత్రం గట్టిగా పట్టుకోరా అన్నారు. ఆ పడవని లక్ష్మణస్వామి పట్టుకుండి అప్పుడు సీతామాత ఎక్కారు. అనంతరమందు రామచంద్రమూర్తి కూర్చున్నాడు.
ఆయన ఎక్కకూడదు ముందు? ధర్మశాస్త్రం ఏమిటండి అక్కడ? ఆ ఎక్కడానికి కూడా ధర్మం ఉందా అని ఉందండి. ఎందుకో తెలుసా? అపరిచితమైనటువంటి ప్రదేశములకు వెళ్ళినప్పుడు భార్యను ముందు ఎక్కించి తర్వాత మాత్రమే తాను ఎక్కవాలి. పరిచయమైనటువంటి చోటుకి వెళ్ళేటప్పుడు మాత్రం తాను ముందు పెడుతూ వెనకాతను అనుసరించి రమ్మనమని ఆ మాత్రమే వెనక ఉండవచ్చు. రామచంద్రమూర్తి అరణ్యవాసంలో కూడా కొంతకాలం రామచంద్రమూర్తి ముందు, కొంతకాలం లక్ష్మణస్వామి ముందు, కొంతకాలం సీతామాత ముందు, అనంతరం ముందే ఇద్దరు వెనకాతల. ఎక్కడెక్కడో ఆ విషయాలు ఒక తర్వాత చెబుతానే. కొన్ని చోట్ల అలా ఏర్పాటు చేశాడే రామచంద్రమూర్తి. ఏమిటా ధర్మం? కొన్ని చోట్ల రామచంద్రమూర్తి ముందు నడుస్తున్నాడు, వెనకాతల సీతామాత, వెనకాతల లక్ష్మణస్వామి. అంటే ఆయన ప్రత్యేకించి ఇద్దరినీ కూడా చాలా రక్షించుకుంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ, ఇతరమైనటువంటి విషయములలో తన మనస్సుకి ఎక్కడా అవకాశం లేకుండా, తన మనస్సుకి ఎక్కడా ఇతరమైనటువంటి వాటిలో ఎక్కడా అవకాశం ఉండకూడదు, స్థానం ఉండకూడదు. అందుకోసం కేవలం వారిద్దరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, కాపలా కాచుకుంటూ పరమాత్మ వెనకాతలు నడిచి వచ్చారు. కొన్ని చోట్ల మాత్రం రామచంద్రమూర్తిగా సీతామాత నడిపించారు, కొన్ని చోట్ల లక్ష్మణస్వామిని. ఒక చోట రామచంద్రమూర్తి వెళ్లకుండా లక్ష్మణస్వామి ముందు పెడుతున్నాడట. లక్ష్మణస్వామి ముందు పెడుతూ కొంత దూరం వెళ్ళేప్పటికల్లా ఆయన బుద్ధి మారిపోయింది. ఆయన బుద్ధి మారిపోయి, ఏం రామచంద్ర, అస్తమానం నేనేనా మూటల మోస్తూ ముందు నడిచేవాడిని అన్నాడు. ఓహో, ఏదో కొత్తగా ఉందిరా నాయన అని చెప్పి, అలాగే రా, నేను మోస్తాలేరా బాబు, నేను వస్తాను, నేను నడుస్తాలేరా ముందన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే క్షేత్రమహిమ. ఇదం రాష్ట్రసావాసం. ఒక్క క్షేత్రంలో కూర్చుంటే పురాణం వేరు, ఒక క్షేత్రంలో కూర్చుంటే పురాణం వేరు. ఆ క్షేత్ర మహిమ ఉంటుంది క్షేత్రానికి, ఆ మహిమని బట్టి వస్తుంది. ఇదం రాక్షసావాసం అన్నాడు స్వామి హనుమంతుడు సుందరకాండలో. ఇది రాక్షసులు ఉండే చోటు కనుక ఆగత్యాపీహరయో భవిష్కింద నిరర్ధకా. ఇక్కడికి కూతులు వస్తాయా? వచ్చేం చేస్తాయి? నహి యుద్ధేన వైలంకా శక్త్యాజేతం సురైరపి. దేవతలంతా కట్టగట్టుకొచ్చినా సరే ఈ లంకను మాత్రం యుద్ధం చేసి జయించలేరు, సందేహం లేదు. వాయురప్యత్ర నజ్ఞాత చరేతి మతిర్మమ. గాలి కూడా రావణాతు లేకుండా వీతడానికి వీల్లేదే. ఇటువంటి ఊళ్ళోకి కోతులు వస్తారా? కోతులు వచ్చి దీంతో యుద్ధం చేస్తాయా? ఆగత్యాపి మహాబాహో కింకరిష్కది రాఘవ. మా రాముడొచ్చి మాత్రం ఏం చేస్తారా అనుకున్నాడు. దుఃఖమాల ఆలోచన ఇలా వస్తోంది ఏమిటి అనుకున్నాడు. నెత్తిమే పాపం ముట్టుకున్నాడు హనుమంతుడు. ఇక్కడికి వచ్చాను కనుక నాకు దుఃఖమాల బుద్ధి. రామచంద్రమూర్తే జీలేవది, నేను వచ్చి ఏం చేస్తాను ఊరు? అయినా యావజ్జానామి వైదేహీం యది జీవతివా నవ. సీత ఉందో లేదో ఊళ్ళో చూడలే, ఇక్కడే కూర్చుని బయటే ఎప్పుడే దుఃఖమాల ఆలోచనలు. ఈ ఊరు ఎవరు వస్తారు, వచ్చేం చేస్తారు, ఏమిటా ఆలోచనలు? ఇది రాక్షసులు ఉండే చోటు కనుక ఇక్కడికి వచ్చేప్పటికి నా బుద్ధి మారిపోయిందని చెప్పేశాడు. ధర్మయాత్ర చెప్పేశాడు వాడు మహానుభావుడు. అందుకనే ఇప్పటికి కూడా కాశీ వెళ్ళాం, ప్రయాగ వెళ్ళాం, అక్కడికి వెళ్ళామంటే కేవలం క్షేత్ర మహిమ చేత. అక్కడికి వెళితే ఆ నీళ్లు తాగితే, ఆ ఆహారం తీసుకుంటే, ఆ గాలిలో తిరిగితే మానవుని యొక్క బుద్ధికి వికాసం కలుగుతుంది. ఆ బుద్ధికి వికాసం, మార్పు వస్తుంది బుద్ధిలో. అటువంటి మార్పు కోసమని పెడుతున్నారు కానీ దేవుడు ఎక్కడున్నారని పెడుతున్నారా? ఆ దేవుడు చూడగలిగితే ఇక్కడే ఉంటాడు మహాప్రభు, చూడగలిగితే ఇక్కడే ఉన్నాడు. నువ్వు చూడగలిగితే, చూడలేకపోతే ఎక్కడా లేడు మహాప్రభు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు చూడలేవు. అలా జ్ఞాపకం జాగ్రత్తగా కనుక చూస్తే ఎక్కడికి వెళ్ళినా కానీ పరమాత్మ ఉన్నారు కనుక ఆ క్షేత్ర మహిమ కోసమని ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ నీళ్లు తాగి ఆ ప్రాంతమంతా సంచరిస్తే మానవునికి బుద్ధిలో మార్పు వస్తుంది. అందుకోసం క్షేత్రంలో తీర్థయాత్రాటనం చేయించా ఉంటారే. తీర్థయాత్రాటనం ఎందుకు పుట్టిందో తెలుసా? ఆ క్షేత్రం యొక్క మహిమ కోసమని, దానిలో ఉన్నటువంటి విశేషం కోసమనే పుట్టింది. అది దానిలో ఉన్నటువంటి ధర్మం. ఆ కారణం చేత ఆగత్యాపి మహాబాహు కింకరిష్కది రాఘవ. రాముడు చేం చేస్తాడు రానుంతే. రాముడు చేం చేస్తాడు లంకకి. రాముడే చేంజ్ చేస్తాడు, నేనేం చేంజ్ చేస్తాను? యావజ్జానామి వైదేహీం యది జీవతివా నవ. అసలు ఆ తల్లి ఉన్నారో లేదో ఒక్క మర్యాదం చూడకుండా, లంకా సామ్రాజ్యంలో పరీక్షించకుండా కేవలం ఇక్కడ కూర్చునేందుకు రాదు కుమార ఆలోచన. ఇది రాక్షసులు ఉండే చోటు కనుక నా బుద్ధి అలా వక్రంగా మారిపోయింది రానుకుని మహానుభావుడు అలా దుఃఖపడినట్లుగా వాల్మీకి చెప్పడంలో మానవ సమాజమునకు ఏం చేస్తే సరిగ్గా ఉంటుందో హనుమంత్రికృతంగా చేయించి చూపించాడు మనకు మహాప్రభు. సుందరకాండ యావత్తో కూడా దేవీ దర్శనానికి ఏ విధమైనటువంటి స్థితిలో మానవుడు వెళ్ళవలనో, వెడుతున్నప్పటికీ ఎన్ని లక్షణములు అవలక్షణములు బయటపడుతుంటాయో, ఎన్ని అవలక్షణాలు వీడికి కలుగుతాయో ఈ ధర్మమునంతా జ్ఞాపకం చేస్తుంది సుందరకాండ అంటే. అది అర్థం. అందులో అన్ని కాండల్లోకి సుందరకాండ గొప్పది అంటే దేవీ దర్శనం చేసే కాండదే, అమ్మవారి యొక్క దర్శనం పొందేటువంటి కాండదే. అమ్మవారి యొక్క దర్శనం, దేవి యొక్క దర్శనం పొందాలి అంటే మానవుడు ఎలా సంచరించవలే, ఎలా సంచరిస్తే దేవీ దర్శనం కలుగుతుంది వీడికి.
అని ఆ హనుమంతుడు సంచరించాడని వాడిని మాత్రమే నిమిత్త మాత్రంగా, హనుమంతుడు అంటే మనస్సు కనుక ఈ మనస్సు ఎప్పటికప్పుడే వంకరగా తిరుగుతూ ఉంటుందిరా, ఎప్పటికప్పుడే వంకర, ఇది అవునా కాదా అన్ని దుఃఖమానాలు మనాలే. ఈ వంకరలతో బయలుదేరి ఈ మనస్సు సరిగ్గా ఉండడానికి ఎంతసేపు పట్టింది మహాప్రభు, ఎంత కష్టపడ్డాడు మహానుభావుడు. స్వామి హనుమంతుడు ఎంత కష్టపడ్డాడండి, ఎన్ని చూచాడు, ఎలవాళ్ళని చూశాడు, పడుకున్న వాళ్ళని చూశాడు, లేచిన వాళ్ళని నడిచే వాళ్ళని, ఇంతమందిని చూసి చివరికి పగలంతా తిరిగి ప్రాణం విసిగిపోయి ఆఖరికి తెల్లవారులు కూడా మళ్ళీ వెతికి తెల్లవారుజాముకి మాత్రమే కదా మహానుభావుని యొక్క అనుగ్రహం చేత. అంటే అంత కష్టపడితే రా జరిగేది. భగవద్ దర్శనం నీకు కలగాలంటే అంత తేలిగ్గా మాత్రం ఎప్పుడూ కూడా కలగదు. భగవద్ దర్శనం కలగాలి అంటే అంత కష్టపడవలే అనేటువంటిది కేవలం ప్రాక్టికల్గా మనకు చూపించిన మహానుభావుడు వాల్మీకి. అందుకనే రామాయణం అనేది రామస్కైనం రామాయణం, రామచంద్రమూర్తి యొక్క మార్గం కనుక కాదు, ఈ జీవుడు ఎలా బ్రతకవలనో మానవుడికి జ్ఞాపకం చేస్తుంది కనుక దాని పేరు రామాయణం. రామస్కైనం రామాయణం, రామచంద్రమూర్తి నడిచినటువంటి మార్గం కనుక దీనికి రామాయణం అని పేరు పెట్టారు. అందుకోసమని ఆ కారణం చేత సుప్రభాత నిశారామ వెంటనే మహానుభావుడు ఆ గుహుని యొక్క చెప్పినటువంటి మాటలకు పాపం పరమాత్మ లేచాడు, తగినటువంటి ఆయుత్తం చేయించవయ్యా పడవనన్నారు. పడవ చక్కగా అలంకరించారు, పడవ యావత్తు కూడా ఆయుత్తం చేశారు. పరమాత్మ అలా లక్ష్మణస్వామి పడవ పట్టుకోమన్నాడు. అనంతరమందు సీతామాతను ఎక్కించాడు. అక్కడే మారిపోయాను మళ్ళీ. ఆ సీతామాతను ముందు ఎక్కించి అనంతరమందున రామచంద్రమూర్తి మాత్రం కూర్చున్నారు. పోనేవయ్యా అన్నారు. రామనామం చేసుకుంటూ మహానుభావుడు అలా పడవ ముందుకు పోనిస్తున్నారు. అవతల ఒడ్డుకి చేరింది. ఆ గంగానదీ తీరమునకు రెండవ ఆ పాయలో అవతల ఒడ్డుకి చేరింది. అవతల ఒడ్డుకి చేరగానే రామచంద్రమూర్తి దిగారు. గుహుడు కూడానే వస్తున్నాడు మహాప్రభు. రామచంద్రమూర్తికి అలా వింజామర వేసుకుంటూ అక్కడే కూర్చున్నాడు. పడవలోనూ కూర్చున్నాడు, బయట కూర్చున్నాడు. అలాగే ఎప్పుడూ కూడానే ఉన్నాడు మహాప్రభు. అలా కూడా ఉన్నటువంటి గుహుడు కూడా అవతల ఒడ్డుకి చేరాడు. ఆ చేరిన తర్వాత రామచంద్రమూర్తి ఒక మాట అన్నాడు, నాయన సుమంత్ర, సుప్రభాత నిశారామ, ఇంతవరకు చాలా కష్టపడ్డావయ్యా. పాపం రాత్రింబవిలో కూడా నా సేవ కోసమని చాలా కష్టపడ్డావు కనుక ఇక్ష్వాకుణం త్వయా తుల్యం సూరదం నోపలబ్ధరే. ఇక్ష్వాకు వంశమునకు కావలసినటువంటి మిత్రులలో నీ వంటి వాడు మాత్రం మాకు లేడయ్యా. ఆ కారణం చేత ఏమైనా నేను ఒక్క మాట చెబుతాను, నా మాట ప్రకారం ఒక్కసారి నువ్వు మాత్రం తిరిగి అయోధ్యకు చేరిపో, తిరిగి అయోధ్యకు వెళ్ళిపో. నేను ఆ పాదములతోనే నడిచి పెడతానయ్యా, పాదములతోనే నడిచి నేను పాదచారిగానే పెడతాను తప్ప నాకు ఇతరమైనటువంటి వాహనాలు మాత్రం ఎక్కర్లేదు. ఏదో ఇంతవరకు వచ్చావు, శృంగబేరు పట్టణం కూడా చూపించావు, గుణ యొక్క సాన్నిధ్యం వల్ల అతను కూడా వస్తున్నాడు కనుక చాలు. మిత్రులంతా ఉన్నారు, తమ్ముడు కూడా ఉన్నాడు కనుక కూడా ఇక నాకు ఏ విధమైనటువంటి లోపం లేదు. కేవలం నేను పాదచారిగానే ముందుకెడతాను తప్ప ఇతరమైనటువంటి కారణాల వల్ల మాత్రం కాదు. ఆ కారణం చేతి రథాన్ని మాత్రం తీసుకెళ్ళవయ్యా అయోధ్యకన్నారు. మహాప్రభో, నువ్వు మాత్రం ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను కానీ అహం అయోధ్యాం న ప్రవేశ్యామి, ఆ దుఃఖమాల అయోధ్యకి మాత్రం నేను వెళ్ళనున్నాడు అంతే సుమంత్రుడు. అయ్యో వెళ్ళనంటే ఎలాగయ్యా, తప్పక వెళ్ళవలే. నువ్వు వెళ్ళకపోతే ఎట్లా? నువ్వు వెళ్ళకపోతే భరతుడికి ఎవరు చెప్తారయ్యా? ఎవరెవరో భరతుడికి ఏం తెలుస్తుంది? భరతుడు వస్తాడు ఇవాళో రేపో, మేనమామిడి దగ్గర నుంచి వస్తాడు, ఆయనకి చెప్పేవారు ఎవరో. అలాగే నాన్నగారికి ఏదైనా కావాలంటే తెచ్చేవారెవరో, చూసేవారెవరో. భరతుడు ప్రభు అయిపోతాడు. ప్రభు అయిపోతే వాడికి అసలు తీరుకుండదు. ఇక ఈ ప్రభుత్వంలో తీరికే ఉండదు మహాప్రభు. అంతేకాదు మరొక ధర్మం కూడా ఏమిటిగా అంటే కొత్తగా ప్రభు అయినాడు కనుక ఎవరిని ఎంతవరకు వాడుకోవాలో, ఎవరితో ఏ పని చేయించుకోవాలో కూడా భరతుడికి పాపం తెలియదు కనుక చాలా కష్టపడుతూ అలాగే ఉంటాడు. మరి ఆయనకి తీరికేది? దశమహారాజు యొక్క సేవ చేసే తీరికే ఉండదు. ఆ కారణం చేసి దశమహారాజు గారి యొక్క సేవ చేసే బాధ్యత నీది నాయన. ఆ బాధ్యత ఎలా చేస్తావో జాగ్రత్తగా నువ్వే చేయాలయ్యా అన్నారు. అయ్యా మహాప్రభు ఏమీ అక్కర్లేదు, దశమహారాజు గారికి ఏ లోపమూ లేదు. స్వామివారికి తల్లిగారు ఉన్నారుగా, మీ తల్లిగారు మహాప్రభు కౌసల్య, ఆ మాత ఉన్నారు కనుక దశమహారాజు గారికి లోపం అంటూ ఏమీ ఉండదు మహాప్రభు. ఆ కారణం నేను మాత్రం వెళ్ళక్కర్లేదు. అయోధ్యాం న ప్రవేశ్యామి తపోవనాన్ని దండకారణ్యానికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే సంవత్సరములు కేవలం రోజులు నడిచినట్టుగా వెళ్ళిపోతాయి మహాప్రభు. రోజులు వెళ్ళిపోయినట్లే వెళ్ళిపోతాయి. ఎంతసేపు పెడతాయి మహాప్రభు? 14 సంవత్సరముల తర్వాత నీతో సహా బయలుదేరిన మళ్ళీ రథం మీదే కూర్చోబెట్టుకుని ఈ రథం మీదనే తిరిగి అయోధ్యకు చేరి నందరి గారి యొక్క తల్లి గారి యొక్క సేవ చేసి అనుగ్రహం కలిగేట్టుగా చేయి మహాప్రభు అన్నారు. నేను మాత్రం మహాప్రభు వెళ్ళను ఏమైనా సరే, తీసుకొచ్చాడనేటువంటి దౌర్భాగ్యమైన పేరు తప్ప తీసుకువెళ్ళే అవకాశం నాకు లేకుండా పోతుందా మహాప్రభు అన్నారు. ప్రార్థిస్తే సుమంతుడికి వరం ఇచ్చాడు రామచంద్రమూర్తి. నాయన ఈమెన కేవలం పరమాత్మను తీసుకొచ్చి అడవుల్లో విడిచిపెట్టాడు, మళ్ళీ మాత్రం తీసుకెళ్ళలేదు అని కదా నీ బాధ. అలా మళ్ళీ తీసుకెళ్ళేటువంటి అవకాశం ఇంకో 4 మళ్ళీ నీకు ఇస్తాలే అన్నాడు ఆయన.
వాడే అక్రూరుడు. కృష్ణావతారం దగ్గరికి వచ్చేప్పటికి అక్రూరుడు కేవలం కృష్ణ భగవాను నా ప్రార్థించుకుంటూ ఆ మహానుభావుడి దగ్గరికి కంసుడి దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు తన యొక్క కష్టమంతా మహానుభావుడు చెప్పుకున్నాడు. సరే అవి మనకు ప్రస్తుతం మనకు అవసరం లేదు. ఆ కారణం చేత ప్రతివారు కూడా మోక్షం పొందడానికి ఎన్నో రకములుగా అనేక రకములుగా ఇబ్బందులు బాధలు అనేకం పడ్డారు మహాప్రభు. అనేకం పడినట్లుగా మనకు చరిత్ర చెబుతోంది. ఈ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా ప్రతివారు చాలా కష్టపడ్డవారు తప్ప ఏ సుఖంగా దేవుడా రావయా అంటే అమాంతంగా వచ్చినవాడు ఉన్నాడా? ఎవడు రాడు, దేవుడు ఇస్తాడా? మహాప్రభు రాడు. నీ కర్మ పరిపక్వం కావలే, దానిలో పరమార్థం ఏమిటో నీకు తెలియవలే, కష్టములన్నీ ఇహమందు పడవలే. కష్టములన్నీ పడితే అప్పుడు బాగా కాచి దీన్ని అలా బాగా శుచితో కొడితే తప్ప మరి బంగారం సాగదు మహాప్రభు. సాగుతుంది ఇది. దాన్ని అలా కాచి అలా కొడితేనే సాగుతుంది. అలాగే మానవుడు కష్టములనే వాటిలో బాగా, అందుకనే భక్తులంతా కూడా కష్టపడిన వాళ్ళే. భక్తుడెవరు? ఐశ్వర్యవంతులు లేరే మహాప్రభు. త్యాగరాజస్వామి ఉన్నాడా? పోతన గారు ఉన్నాడా? ఎవరున్నారండి? అందరూ కష్టపడ్డవాళ్ళే, అందరూ ఉపాదానం చేసిన వాళ్ళే మహాప్రభు. మహంభో అభివాదే అనుకుంటూ మహామహానుడు ప్రతి చోట కూడా చతుస్సారపర్యంతం చెప్పుకుంటూ ప్రతి విస్తృతలోనూ కూడా ఎక్కడ ఏ ఇంట్లో ఏదేస్తే అదే తిని అలా భగవన్నామని చేసుకుంటూ తిరిగారు మహాప్రభు. ఏ భగవంతుడా, హాయిగా నాకు కూర్చుంటే భోజనం అయ్యా పెట్టవయా అని ఒక్క భోజనం కూడా అడగలేదే. ఏమిటి ఆ పరమార్థం? వాళ్ళంతా దరిద్రులే మహాప్రభు. ఎప్పుడు తెల్లవారితే పూట గడవని వాళ్ళు మహాప్రభు. వాళ్ళు పూట గడవదు వాళ్ళకి. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళంతా మహాభక్తులైనారే. ఏది ఐశ్వర్యవంతుడు ఎక్కడా భక్తుడు కాల, ఐశ్వర్యవంతుడు ఎక్కడా భక్తుడైనట్లుగా లేదు మహాప్రభు. ఐశ్వర్యం వచ్చేటప్పటికి వాడి డబ్బు వాడు చూసుకోవడానికే టైం చాలదు వాడికి. అందుకనే అష్టకష్టముల్లో కష్టం ఏమిటయా? ధనవంతుడు కూడా కష్టమేట మహాప్రభు. పూర్తిగా డబ్బు బాగా పెరిగిపోవడం కూడా కష్టమేట. కొంతకాలం అనుకున్నాను పూర్తిగా డబ్బు పెరిగిపోతే కష్టమేటా ఏమిటో అలా రాశాడు కానీ అని నాకే అనుమానం వచ్చింది మహాప్రభు. పూర్తిగా డబ్బు కనుక అలా పెరిగిపోతే అది వాడికి అష్టకష్టముల్లో ఒక కష్టం. దాసిత్వం చ దరిద్రత్వం దారాహీనం స్వయం కృషి అస్తి నాస్తి రుణం పంథా అష్టకష్టా ప్రకీర్తితా. దాసిత్వం అంటే ఏం ఇస్తాడో తెలియకుండా వాడికి నౌకరీ చేయడం. సమయంలోనైనా భార్యే గనక ఏదైనా తనకు కావలసి వస్తే వెంటనే ఆర్డర్ వేసేయగానే మహాతల్లి కష్టపడే నిష్ఠూరంగానో మొత్తం మీద ఏదో చేస్తుంది. అది కాస్త భార్యనే వస్తువు కాస్త తప్పుకుంటే ఇక కోడలో కూతుళ్ళు అటువంటి పెత్తనాలు ఏవో వచ్చేస్తే వీడి కష్టం. మళ్ళీ నోరు విప్పి చెప్పుకునేటువంటి గతి లేదు వీడికి. మళ్ళీ ఎక్కడా కూడా వీడికి గతి లేదు మహాప్రభు. ఏ వేళకి ఏది పెడితే తినేయబడింది, ఆ తినేసి పడుకోవాల్సిందే మహాప్రభు. ఆ కారణం చేత అలా పడతాడు. దారాహీనం స్వయం కృషి. ప్రతి పని కూడా ఇంట్లో తానే చేసుకోవాలి. చేసుకుంటే కానీ చేసేటువంటి భార్యలు కాదు. కందిపప్పు పెసరపప్పు ఏమున్నాయో డబ్బాలో ఏం లేవో బియ్యం ఉందో లేదో అన్నీ వీడే చూసుకోవాలి. చూసుకుని అన్నీ పట్టుకు రావాల్సిందే తప్ప ఇవి పట్టురండి అని చెప్పేటువంటి భార్య ఆ చెప్పేవాడిది కాదు. ఆవిడ తిరిగి కూడా సరిపోతుంది. స్వయం కృషి అస్తి నాస్తి. అస్తి ఆస్తి ఎక్కువైపోవడం, నాస్తి లేకపోవడం, రుణం అప్పులు బాలైపోవడం, పంథ అనిత్యము నడిస్తే కానీ వాడి యొక్క జీవితం గడవదే. అటువంటి వాడిదిరా కష్టం. అష్టకష్ట ప్రకీర్తిత. అస్తి నాస్తి అంటే నాకు అనుమానం వచ్చింది. అస్తి అంటే ఆస్తి ఉండడం, అస్తి అంటే కలగడం. కలిగి ఉంటే వీడికి ఇంకా బాధ ఏమిటయా అని ఒక ఆయన చెప్పాడు మహాప్రభు. కలిగి ఉంటే ఉండే బాధ ఏమిటో నీకేం తెలుసునయ్యా, నీకేదో ప్రమాణంగా అంతవరకు ఏదో కావాల్సిన భక్తికి సంపాదించుకుంటున్నావు, అంతే మానేస్తున్నావు. ఆశ లేకుండా ఉన్నావు నువ్వు, అందుకోసమే నీకు తెలియలేవయా కష్టం అన్నాడు. ఆశ పెరిగిందంటే ఇక చూడండి కష్టమే, దుఃఖమాల కష్టమే. ఓ ఆశ పెరిగిపోవడం, ఈ ఆశ గురించి మళ్ళీ ఏదో కొత్త కల్పితం చేస్తూ ఉండడం, దానికి ఏదో అబద్ధాలు చెబుతూ ఉండడం, ఏదో రకరకములైనటువంటి ఒక గొడవేంటి రకరకాలైపోతుంది మహాప్రభు. ఈ జీవితం అంతా రకరకాలుగా భీభత్సం పట్టేస్తుంది మహాప్రభు. ఆ భీభత్సం అనేది ఈ జీవితానికి రాకుండా వెళ్ళాలి అనేటువంటి పట్టుదల నేను మా గురువుగారు తండ్రి ఆయనే కనుక ఆయన దగ్గర నేర్చుకున్నాను. అది ఆయన అలాగే చెప్పాడంతే. ఏమైనా శ్రేరా ఆ మీద అలా బతకడానికి వీలు లేదంతే. నువ్వు కరెక్ట్గా అలాగే బ్రతకాలి అంతే. ఏమైనా సరే అనవసరం. ఆ కారణం చేత ఎన్ని విద్యలున్నా 5-6 శాస్త్రము నాకు వచ్చు, 5-6 విద్యలు ఉన్నాయి నా దగ్గర. అన్నా సరే ఎక్కడ కూడా అవసరమైనప్పుడే ఆ విద్యను పేరు పెట్టిన లేదు ఎక్కలేదు. ఆ విద్యని ఉపాధి కోసం ఏమిస్తావురా నువ్వని మాత్రం ఎప్పుడూ కూడా జీవితంలో అడగను. అలా జీవితం గడిపించాలని సరే చివరికి సముద్రులండి. ఆ కారణం చేత ధర్మశాస్త్రం అలా జ్ఞాపకం చేశారు కనుక రామచంద్రమూర్తి పాపం ఆ మహానుభావుడు అవతల వడ్డీకి చేరాడు. సుమంత్రుడిని మాత్రం నాయన సుమంత్ర బయలుదేరి అయోధ్యకు చేరవయ్యా అన్నాడు. నాహం గమిష్యామి మహాప్రభు, నేను మాత్రం వెళ్ళనన్నాడు. నాయన ఓ ధర్మం చెప్పనా అన్నాడు. ఏమిటో తెలుసా ధర్మం? కనీసం నేను అరణ్యానికి వెళ్ళానన్నా నువ్వు వెళ్ళి అయోధ్యలో చెప్పాలి కదా అన్నాడు ఆయన. అయోధ్యలో కనీసం నేను అరణ్యానికి వెళ్ళిన మాట యథార్థం, నేను దింపొచ్చాను అని చెప్పాలి కదా నువ్వు. నేను ఫలానా చోట వరకు దింపే వచ్చాను, ఆ తర్వాత నడిచి వెళ్ళాడు రామచంద్రమూర్తి అనైనా ఒక్క మాట ఆ కైకమ్మకు చెప్పాలి కదా.
అప్పుడు కానీ కైకమ్మ మరి నమ్మకపోతే వెళ్ళాడంటున్నాడు కానీ ఓ వెళ్ళాడో లేదో ఇక్కడే ఉన్నాడేమో, వెళ్ళాడని చెబుతున్నాడు తప్ప ఎవరో అని అనుకుంటుందంటే అసత్యం అయిపోతుంది కదా నాయన, నేను చేసిన పని అసత్యం అవుతుంది కదా, నాన్నగారికి యొక్క కోరికను నేను పూర్తిగా ఆచరించిన వాడిని అవుతానో కానో సందేహం కదా, అయినాడు అనేవాడు మాత్రం ఒక్కడేనాచారయ్యాలి కనుక నువ్వు వెళ్ళి తీరాలరా అన్నాడు ఆయన. ఇక్ష్వాగుణం త్వయాతుల్యం సూర్దం నోపలబ్ధరే, మాకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి స్నేహితుడు అయ్యా నువ్వు, అందుకోసం నీవే వెళ్ళవలే, నీవే వెళ్ళి ఈ మాట చెప్పాలన్నారు. మహాప్రభు తప్పదా అన్నాడు. అందుకనే కైకమ్మకు చెప్పాలి కదా నువ్వు వెళ్ళి, కైకమ్మ ఇలా ఉంటుంది అనే మాట వాస్తవం కనీసం చెప్పాలి కదా. కైకమ్మ మహాతలికి రామచంద్రమూర్తి ఇక్కడికి వెళ్ళాడు అని ఒక్క మాట చెప్పాలి కదా నువ్వు, ఆ మాట కూడా చెప్పకుండా కేవలం ఏదో ఇక్కడే సంచరిస్తుంటే పక్క ఊళ్ళోనే ఉన్నాడు, ఈ పక్కనే ఉన్నాడేమో, పొలిమేర దాటాడు తప్ప రామచంద్రమూర్తి వెళ్ళాడా లంకా దండకారణ్యానికి అని అనుకున్నదంటే అబద్ధమైపోతుంది కదా, నా ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది కదా నాయన. అందులో నా ప్రయత్నం వ్యర్థం కాకూడదు, ధర్మశాస్త్రానికి ఎక్కడా విరుద్ధం కాకూడదు, నాన్నగారు అబద్ధాలతోరు కాకూడదు, ఆ మాట అమ్మగారు వినాలి, అమ్మగారు వింటే అమ్మయ్య మనవాడు వెళ్ళిన మాట యథార్థం అని ఒక్క మాట ఆవిడ అనుకుంటే చాలా సంతోషం. ఆ కారణం చేత నువ్వు వెళ్ళి తీరాలి నాయన అన్నాడు. సరే సుమంతుడు మహాప్రభు సెలవు తీసుకుంటున్నానన్నాడు. అక్కడి నుంచి ఏడ్చాడు నిమ్మడంగా. ఆ రథాన్ని కట్టుకున్నాడు, రథం మీదే పడుకున్నాడు ఏడుస్తూ. ఇక ఇంటి దారి చూపించాడు కనుక ఆ గుర్రములన్నీ సరాసరి అయోధ్యకు చేరిపోయాయి. ఆయన వెళ్ళిపోయినాడు, కథ అక్కడికి ఆగిపోతున్నది. ఇక మళ్ళీ రేపు కానీ ప్రారంభమవుతుందండి. అంతవరకు ఇవాళ కథ అంతా రామచంద్రమూర్తి ముందుకు వెళ్ళేవరకే కథ, ఆ ముందుకు వెళ్ళవే కథ. ఆ ముందుకు ఎక్కడి వరకు పెడతాడు? చిత్రకూట వ్రతం మీది గంటా వెళ్ళాలి. ఇవాళ చిత్రకూట వ్రతం మీదకి రామచంద్రమూర్తిని చేర్చేస్తాను. అక్కడికి చేర్చాను అంటే ఆయన అక్కడే ఉండిపోతాడు. మళ్ళీ ఇక్కడ కథ మొదలవుతుంది. ఇక మళ్ళీ వీడు మా సుమంతుడు బయలుదేరి అయోధ్యకు చేరుతాడు. అక్కడి నుంచి కథ ప్రారంభం. అయోధ్యకు చేరుతాడు, అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. వీడు మాత్రం అయోధ్యకు వచ్చేసాడు, సుమంతుడు వచ్చేసాడు. అనంతరం ఉంది పరమాత్మ ఆ కౌశిక అనేటువంటి కాళింది అనేటువంటి నదిని దాటాడు పరమాత్మ. అక్కడి నుంచి అలా ముందుకు పెడుతున్నారు. ఆ కాళింది నదికి సమస్తమైనటువంటి అర్ఘ్యపాద్యాదులతో నివేదనలతో ఆ మహాతల్లి అర్చన చేశారు ఆ కాళింది అనేటువంటి నదికి. అనంతరం సీతామాత అక్కడి నుంచి స్వామి అమ్మ రామచంద్రమూర్తి ఆ చతుస్సార పర్యంతం కూడా భూమండలమంతా పరిపాలించేటువంటి పరమాత్మ అయినటువంటి మహానుభావుడు ఈవేళ అరణ్యవాసం కోసం బయలుదేరారమ్మా. అందుకోసం మేమంతా కూడా బయలుదేరి నిన్ను దాటుతున్నాం కనుక తల్లి నువ్వు అనుగ్రహించి తిరిగి క్షేమంగా మళ్ళీ అయోధ్యకు చేరేట్టుగా అనుగ్రహించు తల్లి అన్నారు. ఒక పర్యాయం నమస్కారం చేశారు. తగినటువంటి పూజ అర్చన అన్నీ కూడా చేసుకున్నారు, నమస్కారం చేసుకున్నారు. అనంతరం మళ్ళీ తిరిగి బయలుదేరారు. తిరిగి బయలుదేరేప్పటికల్లా రామచంద్రమూర్తి లక్ష్మణ అన్నాడు ఒకసారి. ఏమన్నాయా అన్నాడు. నాయన నీవు కూడా అయోధ్యకి వెడితే బాగుంటుందిరా అన్నాడు. పరీక్ష నువ్వు కూడా అయోధ్యకి వెడితే బాగుంటుందిరా అన్నారు. ఏమిటన్నయ్యా అలా అంటున్నావు ఏమిటన్నాడు. ఎందుకనరా మేమిద్దరం ఉన్నాం కదా, మేమిద్దరం పెడతాము. పద్భిరేవ గమిష్యామి, కేవలం పాదచారులమయ్యే పెడతామురా అన్నాడు. పాదచారి అంటే ధర్మశాస్త్రం ఏమిటి? పాదచారి అనే పదమునికి అర్థం ఏమిటి? పాంకోళ్ళు వేసుకుంటేనే పాదచారి, లేకపోతే పాంకోళ్ళు కూడా లేకుండా నడిస్తేనే పాదచారి. అంతేగాని చెప్పులు వేసుకొస్తే పాదచారి కాడు. ధర్మశాస్త్రం ఒప్పుకోదు, అంతే తీసేయండి. ఆ కారణం చేసి చెప్పులు వేసి పెడితే నడిస్తే అంత మాత్రమే వీడు పాదచారి అవుతాడా? అంటే నీ కాళ్ళ మీద ప్రేమ చెప్పు కన్నా చెప్పు మీదే ప్రేమ ఎక్కువ ఉందన్నమాట. నీకు ఈ కాళ్ళ మీద ప్రేమ లేదు, చెప్పుల మీద ఉంది ప్రేమ. 150, 200 అబ్బా ఎంత రూపాయలు కట్టి కొట్టామరా, ఎంత గొప్పగా ఉన్నాయరా మన చెప్పులు అనే ఆ చెప్పుల మీద ప్రేమ ఉంది కనుక ఆ చెప్పులు మాత్రం విడిచిపెట్టకుండా వస్తాడు. అందుకనే దేవాలయానికి, ఉపన్యాసాలకి అంటే దైవ కార్యములకు వెళ్ళిన, వివాహములకు వెళ్ళినప్పుడు ఈ మూడింటికి కూడా నిషిద్ధం అని చెప్పాడు ధర్మశాస్త్రం. అంటే కేవలం పాంకోళ్ళు మాత్రమే వేసి వెళ్ళొచ్చు. పాంకోళ్ళు మాత్రం మానవుని యొక్క పాంకోళ్ళు వాడి యొక్క శక్తి యావత్తో కూడా వీటికి వస్తుంది. ఈ పాదములకు వేసుకుంటాడు కనుక కేవలం చెక్కలు కనుక అవి మాత్రమే వాడి తగిలించుకుని పెడుతూ ఉంటాడు కనుక వీడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలంతా కూడా కేవలం పాంకోళ్ళ